2026 జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క అధికారిక ఇతివృత్తం విజ్ఞాన శాస్త్రంలో మహిళలు వికసిత్ భారత్ను ఉత్ప్రేరకపరచడం. ఈ థీమ్ శాస్త్రీయ సమాజంలో మహిళలు కీలక పాత్రను మరియు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో వారి సహకారాన్ని హైలైట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ప్రభావాన్ని రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. సర్ సివి రామన్ గారి కృషిని గుర్తించి 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకున్న మనం శ్రీ 7 హిల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శ్రీనివాసరావు వీధి, సీతారాంపురం, విజయవాడ క్యాంపస్లో జరుగుతున్న సైన్స్ దినోత్సవాన్ని, ప్రిన్సిపల్ సునీత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సైన్స్ దినోత్సవాన్ని చూస్తున్నాము. వివిధ తరగతుల విద్యార్థులు వారి వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా చక్కటి ప్రదర్శనలను ఇచ్చారు. వారి వారి మాటల్లోనే మీరు వీడియోలో చూద్దురు. కానీ చిన్నారులు వారి చిటిపొట్టి చేతులతో వారి ఆలోచనలతో తయారు చేసిన వాటి గురించి చెప్తూ ఉంటే మనకెంతో ఆనందంగా ఉంది. సైన్స్ గురించి పిల్లలు చెప్తూ ఉంటే ఎంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి స్కూల్ని అభినందించాలి. అలాగే ఇటువంటి స్టూడెంట్స్ను విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి, అలాగే స్కూల్ యొక్క అధిపతులకి మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఎంతో క్రమశిక్షణతో స్కూల్ని నిర్వహిస్తున్న సునీత మేడం గారికి మరియు వారి ఉపాధ్యాయ బృందానికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్. సెవెన్ హిల్స్ స్కూల్లో సైన్స్ ఫేర్కి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాము అకాడమిక్ డీన్గా నేను పర్యవేక్షణకి వచ్చాను. ఇందులో దాదాపుగా 100 మంది పైన విద్యార్థులు పాల్గొనటం, వాళ్ళు వివిధ అంశాల మీద వాళ్ళ యొక్క ప్రతిభని తెలియచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యాక్టివిటీస్ తరచూ జరుపుతూ ఉండాలి. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి యాక్టివిటీస్ అనేది ప్రధానమైన అంశంగా తీసుకుంటే అది వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశము ఉంటుంది. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ మా 7 హిల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చిన్నారులు తమ ప్రతిభని చాలా చక్కగా వాళ్ళ నైపుణ్యాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళు ఇండివిజువల్గానే మోడల్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ టీచర్ ఒక ఫెసిలిటేటర్గానే ఉండి చక్కగా వాళ్ళ ఉన్న టాలెంట్ని, హిడెన్ టాలెంట్ని బయటకు చెప్పితే వాళ్ళుగా మోడల్స్ చేసుకున్నారు. మేము ఒక 4 to 5 మోడల్స్ రిప్రజెంట్ చేస్తారేమో అనుకుంటే మోర్ దాన్ 60 మోడల్స్ డిస్ప్లే అయినాయి. ఈవెన్ ప్రైమరీ క్యాంపస్ 1st to 5th కూడా చక్కగా వాళ్ళు టాలెంటెడ్గా వాళ్ళు ప్రిపేర్ చేసుకొచ్చిన మోడల్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. మోరోవర్ మా దగ్గర 95% స్టూడెంట్స్ ప్రిపేర్ చేసినవే కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. సో ఇదంతా కూడా మా విద్యార్థుల ఘనతే. వాళ్ళలో అంతటి నైపుణ్యాన్ని వెలికి తీసుకొచ్చిన టీచర్స్ అందరికీ కూడా నా అభినందనలు. ధన్యవాదం. My name is P. Rishta. I am from Sri 7 Hills English Medium High School. My name is S. Nagasatya Durga. I am studying 9th class. We are celebrating the
National Science Day on the eve of discovery of C.V. Raman effect. We gained so much knowledge from the Science Expo. So many members prepared so many ideas and prepared their arts. And also all knowledge also. Hello everyone. DNA means deoxyribonucleic acid. There are 4 types of bases there: adenine, thymine, guanine, cytosine, and it was discovered by Crick and Watson.